హాయ్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ మెడపట్టి ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. క్లారిటీగా చూడండి. బిగినర్స్కి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా డౌట్గా ఉంటుంది కదా. ఆ డౌట్స్ అన్నీ క్లారిటీగా చెప్తూ మీకు మెడపట్టి అనేది ఎలా వేయాలి అని చూపిస్తాను. ఇక్కడ మెడపట్టికి కావాల్సింది ఇట్లా క్రాస్ పట్టి, ఇలా క్రాస్ పట్టి తీసుకోవాలి. ఇలా క్రాస్గా ఉండే పట్టి తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టండి. పెట్టి ఇలా స్టిచ్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఇలా తీసుకోవాలి. ఈ పక్క ఇలా స్ట్రైట్గా ఇలా చూసుకుంటూ దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మళ్ళీ ఇంకోటి పెట్టుకోండి. అప్పుడు ఖర్చులన్నీ ఒకెళ్ళే వస్తాయి అన్నమాట. మళ్ళీ దీన్ని స్ట్రైట్గా చూసుకొని ఇలా తిప్పండి. తిప్పి ఇలా పెట్టుకొని మళ్ళీ ఇలా కలిపేసేయండి. సేమ్ అన్నీ అంతే. ఇలా మెడపట్టి కట్స్ అనేది ఇలా చేస్తే ఖర్చులు అనేది అన్నీ ఒకెళ్ళి వస్తాయి. లేకపోతే ఒకటి ఒకెళ్ళి అలా రావడం జరిగిద్ది. కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా ఖర్చులన్నీ ఒకే వైపు వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వేస్టేజ్ మొత్తం కట్ చేసేసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. ఒక లైక్ ఇవ్వండి. మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేసి నన్ను అడగండి. నేను కామెంట్ రూపంలో ఆన్సర్ ఇస్తాను. మీకు మిషన్ నేర్చుకోవాలి అని ఖచ్చితంగా పట్టుదల ఉంటే మాత్రం ఖచ్చితంగా డౌట్స్ అనేవి వస్తాయన్నమాట. బిగినర్స్ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇవన్నీ చూడండి. ఇలా ఖర్చులన్నీ ఒకవైపు వస్తాయి అలా చేసుకుంటే. ఇక్కడ చూసారా మనకి ఖర్చులన్నీ ఒకవైపు వచ్చాయి. ప్లస్ మనం ఇప్పుడు ఎటు నుంచి ఇటు స్టార్టింగ్ పెట్టామో అటువైపే ఇటు మనం స్టార్టింగ్ పెట్టింది మీరు అది కుట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎటు నుంచి స్టార్టింగ్ పెట్టామో అటు నుంచే మనం మెడక్ పట్టికి అనేది పెట్టాలి. అలా పెడితేనే మీకు ఖర్చులు అంటే ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఇది ఎగుడు దిగుడు చూసారా, ఇది ఇటు సైడ్ వెళ్ళిపోవాలి. కుట్టే సైడ్ స్ట్రైట్గా రావాలంటే మనం ఇలా పెట్టినప్పుడు కుట్టేటప్పుడు స్టార్టింగ్ ఎటు సైడ్ పెట్టామనేది చూసుకొని అటు సైడే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా హోల్డ్ చేసుకోండి. ఒకసారి చూడండి. ఇలా మడత పెట్టుకొని ఇలా మిషన్కి పెట్టేసి ఒక పాదం మందం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం రావాలి. ఇక్కడ సర్కిల్స్ దగ్గర ఇట్లా లాగొద్దు. ఇది సాగిద్ది కాబట్టి లాగొద్దు. కొంచెం పట్టుకున్నట్టు సెన్సిటివ్గా పట్టుకొని కుట్టండి. స్టార్టింగ్ ఒకసారి రఫ్ చేయండి. లాగొద్దు ఫ్రెండ్స్. లాగకుండా ఇక్కడ మనది ఇది ఉంది కదా, దీన్ని బట్టి ఇలా తోసుకోండి. కానీ లాగొద్దు. పైన క్లాత్ లాగొద్దు, కింద క్లాత్ లాగొద్దు. చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి మిషన్ అనేది. అప్పుడు ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఒక పాదం మందం ఖర్చు పెట్టుకుంటూ ఈ ఖర్చులు అనేది బ్యాక్ సైడ్కి రావాలి. మనం ఇందాక హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా ఆ ఖర్చులు అనేది బ్యాక్ సైడ్కి పెట్టుకున్నాం. ఇలా చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. హ్యాండ్ అనేది ఈ సర్కిల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా చూడండి. ఇది మనం గమ్తో అంటించాం కాబట్టి కుట్టు కనపడదు. జాగ్రత్తగా లైనింగ్ ఎక్కడికి ఉందో అక్కడ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాత్ ఇక్కడ ఉంది కానీ లైనింగ్ ఇక్కడ ఉంది. అందుకే నేను ఈ సెంట్కి పెట్టాను. మనకి దగ్గర నుంచి చూస్తే అర్థమైపోద్ది మెయిన్ క్లాత్ ఎక్కడుంది, లైనింగ్ ఎక్కడుంది అని. చూసారు కదా, ఇలా చాలా స్లోగా టర్న్ చేసుకోండి. అంత స్పీడ్గా కుట్టాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి స్లోగా ఇలా తోసుకుంటూ టర్న్ చేసుకుంటూ. ఇది రౌండ్ సర్కిల్ కదా, ఇక్కడ సర్కిల్ అనేది స్లోగా తిరగాలి. ప్లస్ లైనింగ్ ఎక్కడుంది, ఒరిజినల్ ఎక్కడుంది చూసుకుంటూ కుట్టుకోండి. ఎగ్జాక్ట్లీ లైనింగ్ ఒరిజినల్ కట్ చేస్తే మాత్రం మీకు ఆ డౌట్ కూడా ఉండదు. మనం దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు వదిలేస్తాం. అందుకని మనకి మెడపట్టి అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా ఏం కాదు. చూడండి, బ్యాక్ పార్ట్కి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఖర్చు
చూసారా ఇక్కడ కొంచెం తక్కువ అయింది కదా, ఇప్పుడు దాన్ని కూడా వేసేద్దాం. చిన్న పీస్ మిగిలింది, ఆ పీస్ అనేది సరిపోద్ది. బిగినర్స్ అయితే పట్టుకొని చూడండి, మొత్తం మెడపట్టి మొత్తం పట్టుకొని చూడండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది కరెక్ట్ సరిపోద్దా లేదా అని. ఇట్లా మధ్యలో ఆపాలంటే భయంగా ఉంటుంది బిగినర్స్కి. ఆ భయం లేకుండా ఒక స్టార్టింగే పట్టుకొని చూడండి. ఇలా మిడిల్లో సగం అయిపోగానే భయపడాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఇక్కడికి కొంచెం మిగిలింది కదా, ఆ మిగిలింది ఇలా మడతేసేసి ఇందులోకి తోసేయండి. ఇలా మడతేసేసి మళ్ళీ లాస్ట్లో రఫ్ చేయండి. ఇప్పుడు మనకి మెడపట్టి అనేది ఒక పాదం మందంతో మంచిగా వచ్చేసింది. ఇప్పుడు వీటికి ఇలా కట్స్ ఇవ్వండి. జాగ్రత్తగా చూసుకోండి, వెనక ముందు అనేది కట్స్ అనేది జాగ్రత్తగా ఇవ్వాలి. ఒకసారి బ్లౌజ్ కట్ అయిందంటే మళ్ళీ తిరిగి తేలేము. టర్న్స్ దగ్గర ఎక్కువ కట్స్ ఇచ్చుకోవడానికి ప్రిఫర్ చేయండి. మళ్ళీ కట్స్ అనేవి ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దాటి ఇటు రాకూడదు, ఇటు సైడే కట్స్ ఇవ్వాలి. చాలా జాగ్రత్తగా కట్స్ ఇవ్వాలి. వెనక ముందు చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కట్స్ ఇవ్వండి. ఏం చేయాలి, బ్లౌజ్ అనేది వెనక క్లాత్ ఏమన్నా ఉందేమో ఇట్లా అనుకొని ఎగ్జాక్ట్లీ దీనంతే. మీకు కత్తెర అనేది ఈ కొస్స అనేది కాస్త షార్ప్గా ఉండేటట్టు చూసుకుంటే ఈ మెడపట్టి అనేది కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు. అప్పుడు ఇక్కడ స్టిచ్ దాకా ఇలా పట్టుకోవచ్చు. అప్పుడు మీకు ఇది షార్ప్ లేదనుకోండి, ఇలా పెట్టి కట్ చేయాల్సి వస్తుంది. ఇలా పెట్టి కట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమంటారు, ఇది కుట్టు దాటి అవతలకి వెళ్ళిపోద్ది అనమాట కటింగ్ అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం కట్స్ అనేది ఇచ్చేసాం కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా హోల్డ్ చేయండి. ఒకసారి చూడండి, ఇలా ఓపెన్ చేసి ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా హోల్డ్ చేసుకొని ఇలా రావాలి. ఓకేనా, మరి ఇలా హోల్డ్ చేసేయద్దు తర్వాత కుట్టడానికి. అది ఇప్పుడైతే ఇలా కుట్టుకుంటూ ఇది దారం ఉంది, ఇది కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీద పడకుండా దాని పక్క నుంచి ఇట్లా రావాలి. దాని పక్క నుంచే రావాలి కుట్టు. ఇటు సైడ్ వచ్చేసి ఈ కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్ మొత్తం ఈ క్లాత్తో హోల్డ్ అయిపోవాలి. చూసారా, ఇలా నీట్గా కనిపించాలి. ఈ కట్స్ అనేది బయటికి కనపడద్దు. అలా కనపడకుండా హోల్డ్ చేసేయాలి. చేసేసి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఒకసారి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి ఇప్పుడు దీన్ని అంతా హోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు పక్కనే పడాలి కుట్టు. మరి యువతలకి అసలు బ్లౌజ్ మీద కుట్టు రాకూడదు. బ్లౌజ్ మీదకి మాత్రం అస్సలు కుట్టు రాకూడదు ఫ్రెండ్స్. ఇలా నీట్గా పట్టుకోండి. స్లోగా కుట్టుకోండి. బిగినర్స్ ఫాస్ట్గా కుట్టాలి అనే ప్రయత్నం చేయకండి, స్లోగా కుట్టుకోండి. ఏదైనా తప్పు కుడితే కుట్టు ఇప్పదీసి మళ్ళీ కుట్టండి, అంతేగాని తప్పు మీద మాత్రం మళ్ళీ కుట్టొద్దు. మళ్ళీ కుడితే తప్పు మీద అలా అలవాటు అయిపోతాం మనం తప్పులకి. అందుకని తప్పు వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పి కుట్టండి. తప్పుల్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏం కాదులే, నేర్చుకునేటప్పుడు మన బ్లౌజ్లే కదా నేర్చుకునేది, ఏం కాదులే నా బ్లౌజేలే అనుకోవద్దు. మీరు నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు కుట్టుకోండి. మీ బ్లౌజ్ అయినా సరే నీట్ ఫినిషింగ్ వస్తేనే నలుగురు చూసి మీకు కస్టమర్స్ అనేది వస్తారు. ఆమె బ్లౌజ్ చూడు ఎంత నీట్గా కుట్టుకుందో అనుకోవాలి, కానీ ఆమె బ్లౌజే బాగాలేదు మనకేం బాగుంటుంది అనుకోవద్దు. కొంచెం కష్టమైనా పర్లేదు, తప్పు కుడితే మాత్రం ఇప్పేసి కుట్టండి. చూడండి ఇక్కడ కొంచెం చాలా ఎక్స్ట్రా ఉన్నాయి, కట్ చేసేద్దాం. మనకు కావాల్సిన నీట్ ఫినిషింగ్, ఎక్స్ట్రా క్లాత్స్ మనకేం అవసరం లేదు.
వేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కుట్టిస్తే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు. మన ఛానల్ గ్రోత్కి కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే వీడియోసే చేస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా ఉపయోగ కూడా పడతాయి. ఇంట్లో కూర్చొని చాలా ఈజీగా 1 మంత్లో నేర్చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. అయితే జస్ట్ చూసి కుట్టడం అయితే ఒక్క రోజులోనే కుట్టేయచ్చు కూడా. కొంచెం టైలరింగ్ టచ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్క రోజులోనే బ్లౌజ్ అనేది నేర్చుకోవచ్చు. కానీ మనకి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే కనీసం 1 వీక్ పట్టిద్ది. అంతకన్నా ఎక్కువ కూడా పట్టదండి. 1 వీక్లో మీరు బ్లౌజ్ అనేది నేర్చేసుకోవచ్చు. బ్లౌజ్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ కుట్టడం వస్తుంది. మనకి ఏ డ్రెస్ కుట్టాలన్నా హ్యాండ్ లూజు, హ్యాండ్ చంకలోతు, షోల్డర్ కొలత, నడుము కొలత, చెస్ట్ కొలత, ఇదే కదా మనకు కావాల్సింది. ఏది కుట్టినా కానీ మనకు కావాల్సింది ఏంటిది? షోల్డరు, నెక్, చెస్ట్ లూజు, నడుము లూజు. చూసారు కదా, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే మెడపట్టి అనేది అయిపోద్ది. మెడపట్టి అనేది ఎప్పుడైనా సరే ఇట్లా రివర్స్ పెట్టుకొని ఇలా పైకి పెట్టుకోండి. ఇలా పైకి పెట్టి కట్ చేయండి, లేకపోతే బ్లౌజ్ అనేది కట్ అయిపోద్ది. ఇప్పుడు ఇలా పట్టుకొని నీట్గా కట్ చేసుకోండి. ఓన్లీ ఈ క్లాత్ వరకే కట్ అవుతూ ఉండాలి. కొంచెం ఎటు అటు ఇటు ఏదన్నా కట్ అయిందంటే బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయినట్టే, బ్లౌజ్ మెడపట్టి దగ్గర కట్ అయినట్టే. కాబట్టి ఇలా రివర్స్లో పెట్టుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొంచెం మడతలు పడుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. మనం ఇలా కట్ చేస్తున్నప్పుడు మంచిగా ఉంది అనిపిస్తుంది, కానీ అది మడత పడుతుంది. వెనక నుంచి ఇంకో క్లాత్ మడత పట్టి మనకు కనపడకుండా ఉంటాయి. కాబట్టి చూసుకోండి. ఇదంతా కావాలంటే ఇలా బారుగా వేసేసుకోండి. బారుగా వేసేసి కట్ చేయండి. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అక్క ఎలా కుట్టాలి అనేసి అడగండి, నేను చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. కత్తెర మరీ ఓవర్ షార్ప్ ఉన్నా కానీ తక్కువ అని తెగిపోద్ది బ్లౌజ్ పీస్ అనేది. కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కటింగ్ ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మెడ అయిపోద్ది అనమాట. ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. చూసారు కదా, మెడపట్టి అనేది అయిపోయింది.